ఇక పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదన్న జగన్ వ్యాఖ్యలకు పల్లా శ్రీనివాసరావు కౌంటర్ ఇచ్చారు. చాలా ఏళ్ల తర్వాత ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారని, వైసీపీ నేతలు అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2029 ఎన్నికల్లో పులివెందుల్లో కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. జరిగిన 2 ఎన్నికలను రద్దు చేయండి. చంద్రబాబు నాయుడు గారి కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే బూతులను అటు ఇటు మార్చేశారు. ఓటు వేసుకోవడానికి తమను రానివ్వలేదని కనంపల్లిలో మహిళా ఓటర్లు ఏకంగా ధర్నా చేసినారు. ఓటర్లు ఎవరైనా ఓటింగ్ చేయడానికి పోతే వారి ఓటర్ స్లిప్పులు లాక్కోవడం, ఆ ఓటర్ స్లిప్ వీళ్ళు తీసుకొని పోయి వీళ్ళు ఓట్లు వేయడం. బూతుల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేడు. దౌర్జన్యాలకు, అబద్దాలకు, మోసాలకు ప్రజలు ఏ స్థాయిలో బుద్ధి చెప్తారు అనంటే డిపాజిట్లు కూడా రాని పరిస్థితి లేకపోతారు వీళ్ళంతా. పులివెందుల్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేస్తుంటే అది చూసి ఓర్వలేక, ఓటమి అంగీకరించలేక బాయ్కాట్ చేస్తామని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్పడం దారుణం. ఎవరైనా ఓట్లు వేయడానికి వస్తే వాళ్ళపైన దాడులు చేయడం, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, ఇలాంటి అంటే ప్రజా వ్యతిరేక విధానాలతో గత 30 సంవత్సరాలుగా పులివెందులో అరాచక పాలన సాగింది. వైసీపీ లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తుందని చెప్పి తెలియజేస్తుంది వైసీపీ నాయకులు. మేము ఉన్నప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ బూత్ ఏజెంట్లు పెట్టించాము. బూత్ ఏజెంట్లు పెట్టించడానికి అసలు ఏ రోజు మీరు ఎలక్షన్ కండక్ట్ చేశారు? ఎలక్షన్ అనేది మొట్టమొదటిసారిగా పులివెందుల ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు. పులివెందులో మేము ఖచ్చితంగా గెలుస్తాం, ఇది మీరు రాసి పెట్టుకోవచ్చని కూడా తెలియజేస్తున్నాం. ఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయి అని ఎవరైనా అనగలుగుతారని అడుగుతా ఉన్నా. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నిక జరుగుతున్న గ్రామాలలో అరాచకం సృష్టించుకునేందుకు ఈ గ్రామాలను పంచుకున్నారు. మంత్రి సవిత, ఆమెకు సంబంధించిన మనుషులు ఎర్రబల్లిలో తిష్ట వేస్తే, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నల్లపరెడ్డిపల్లెకు భారీగా జమ్మలమడుగు నుంచి తీసుకొచ్చిన కార్యకర్తలను, నాయకులను అక్కడ తిష్టేయడం. మరో టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య ఈ కొత్తపల్లిలో 100 మంది తన కార్యకర్తలతో తాను అక్కడే మకాం. వీళ్ళు 1-2 సంఘటనలు చూపించి ఎక్కడైనా ఎలక్షన్లోనే ఆ పార్టీల మధ్యన కొంచెం రప్చర్ ఉంటుంది. అది చూపించి వీళ్ళేదో పెద్ద గూఢాయుధం చేస్తున్నారని చెప్పేసి లేనిపోయినటువంటి ఆరోపణలు. వీటి వెనకాల ఒకటేనండి, పులివెందులో ఏ రోజు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగలేదు. గత 30 సంవత్సరాలుగా వాళ్ళన్నీ కూడా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, వాళ్ళు ఏకగ్రీవం చేసుకోవడం తప్ప, ఏకపక్ష నిర్ణయాలు, ఏకగ్రీవాలు తప్ప ఏ రోజు ఎలక్షన్ జరిగిందని చూపించమనండి. ఈరోజు అందరినీ అడుగుతున్నాం,